for bringing a movie that brings peace using non-violence as a weapon. Thank you very much. Over to you. ఓకే, ఇది బాగా టైం పట్టేస్తుంది, సో కొంచెం ఓపిక్గా ఉండండి. సారీ. సో ఈ జర్నీ స్టార్ట్ అయింది సడన్గా. నా ఫ్రెండ్ వెంకట్ కర్నాటి అని ఒక అబ్బాయి వచ్చి జస్ట్ ఒక ఐడియా త్రూ చేశాడు. ఒక చెట్టుకి మనిషికి మధ్య ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అని. దాన్ని పట్టుకొని ఆ ఐడియాని నేను చర్న్ చేసి, ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు ఐడియా నా దగ్గర. నేను దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నా. 1 year అయింది, 2 years అయింది, రాస్తూనే ఉన్నాను. అండ్ చాలా చోట్ల చెప్పాను, అందరు చాలా బాగుంది అన్నారు. కానీ ఒక 15 ఏళ్ళ అమ్మాయి హీరో అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. సరే దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి సింధుకి చెప్పాను కదా. సింధు విని కంట్లో నీళ్ళు పెట్టుకొని, ఏంటి ఇంత బాగా రాసావు కదా, నేను ప్రొడ్యూస్ చేస్తా, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయంటే 5,000 6,000 ఉంది దాని దగ్గర. ఈ ఒక ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ అయినట్టే ఈ కథ అని నేను ఇంకా స్టార్ట్ చేశాను. సరే ఏం చేస్తుందో చూద్దామంటే ఏదో అమెరికాలో ఎన్ఆర్ఐస్ ఏదో వెబ్సైట్ పెట్టారు, క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్. వాళ్ళకి కాల్ చేసి, ఇలా మా దగ్గర చాలా మంచి కథ ఉంది, మహానటి రైటర్ రాసింది, మీ అదృష్టం, మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం ఏంటంటే చెప్పి వాళ్ళ వెబ్సైట్లో పెట్టించింది. ఓ చిన్న వీడియో చేసి పెట్టాం. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. మేము క్రౌడ్ ఫండింగ్ చాలా సినిమాలకి సగం వస్తుంది ఆర్ రాదు. వీళ్ళ దగ్గర ఉన్న చిక్ ఏంటంటే ఫుల్ వస్తేనే మాకు ఇస్తారు, ₹1 తక్కువ వచ్చినా మొత్తం తిరిగి వెళ్ళిపోతుంది ఎవరైతే పెట్టారో వాళ్ళకి. అయితే మేము 3 నెలలు చూస్తే మేము అనుకోలేదు, మేము అనుకున్నాం కంటే ఫాస్ట్గా వచ్చింది. సరే ఇప్పుడు మొదలు పెడదాము అంటే, మేము వాళ్ళ దగ్గర ఒక క్రౌడ్ ఫండింగ్ కాబట్టి చిన్న బడ్జెట్ అయితే తొందరగా వస్తుందని ఒక చిన్న బడ్జెట్ చెప్పి వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ రేజ్ చేసాం. సింధు ఆఫీస్ ఏం చేద్దామంటే, మన ఇల్లు ఉందిగా అనింది. సో వాళ్ళ ఇంట్లో నా ఆఫీసు, మా ఇంట్లో వర్క్షాప్స్. సో ఆ టైంలో ఇంకా నేను మొదలుపెట్టాను, గాంధీ ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద మొత్తం సినిమా తీసుకెళ్ళి ఆమె భుజాల మీద పెట్టాలి. ఇలా నాకు ఎవరు దొరుకుతారు, ఓకే రాయడం వరకు బాగానే ఉంది. సో వెతుకుతున్నాము, చాలా స్కూల్స్ వెతికాము, చాలా మంది అమ్మాయిలు కలిసాము. కథ చెప్తున్నాను, ఇలా గుండు కొట్టుకోవాలనగానే జంప్. అందరూ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక 500-600 మెంబర్స్ అమ్మాయిలని కలిస్తే అందులో నాకు చాలా నచ్చిన వాళ్ళు ఒక 10-15 మంది ఉంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ ఆ ఏజ్ గ్రూప్ లేకపోతే కాన్షియస్ పేరెంట్స్ కూడా సినిమా కోసం గుండు కొట్టుకుంటావా అని చెప్పడం. అండ్ దెన్ ఒకరోజు ఒక ప్రివ్యూకి వెళ్ళాం, నేను సింధు సుకుమార్ గారికి సార్ దగ్గర వర్క్ చేసింది కాబట్టి ఆ ప్రివ్యూకి సార్ సుకృతిని తీసుకొని వచ్చారు. అండ్ సార్ని కలిసేసి వచ్చి, నువ్వు సుకృతిని చూసావా, అచ్చు గాంధీకి మనం అనుకున్నట్టే ఉంది. నేను అసలు తిరిగి కూడా చూడలేదు. నేను ఓకే చూస్తాలే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే మాదో చిన్న సినిమా, ఊళ్ళో ఏదో షూట్ చేస్తున్నాము, ఎందుకు చేస్తారు, నేను అసలు ఫుల్ కాన్ఫిడెంట్గా అవ్వదు అనేసి ఇంటికి వెళ్ళిపోయాక సుకృతి ఫోటోలు పంపించింది నాకు. చూసి అచ్చు గాంధీలాగా ఉంది సింధు, ఎలా తీసుకుందాం ఇప్పుడు తిని అంటే, ఆకు మెసేజ్ చేసి చూద్దామని రాత్రి 12:30కి ఇద్దరు పెద్ద చర్చ పెట్టుకొని సార్తో ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి అని మొత్తం చర్చించుకొని, సరే డైరెక్ట్గా అడిగేస్తా అని చెప్పి 12:30కి సార్కి మెసేజ్ చేసింది. సార్ మీకు కథ చెప్పాలి ఫర్ సుకృతి అనగానే సార్ వాట్ అని ఒక మెసేజ్ పెట్టారు. సార్కి అర్థం కాలే అసలు, వీళ్ళు ఎప్పుడు చూసారు, ఏం చూసారు, వీళ్ళకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది. సరే అని 2 రోజుల్లో మేము లక్కీగా ఆ రోజు మేము మెసేజ్ చేయకపోతే సార్ ఆ నెక్స్ట్ డేనో సార్ షూట్కి వెళ్ళిపోయేవారు. లక్కీగా సూపర్ టైమింగ్ అసలు. ఆ నెక్స్ట్ డే సార్ కథ విన్నారు. కథ నేను చెప్తున్నాను, క్లైమాక్స్లో సార్ ఫుల్ ఎమోషనల్గా వింటున్నారు, సింధు ఎమోషనల్గా ఉంటుంది. మొత్తం విన్నాక సార్ నేను ఇంకా టెన్షన్ పడుతున్నాను, ఏమంటారు ఏంటి అని. చాలా బాగుంది, తను చేస్తే చాలా బాగుంటుంది, కానీ గుండు కొట్టుకుంటుందో అడుగుదాం సార్, ముందే మాట్లాడేది నాకంటే ముందు సార్ అంటున్నాడు, గుండు కొట్టుకుంటుందా చూద్దాం. ఓకే సరే ఫింగర్స్ క్రాస్డ్ అనేది. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఒకసారి వచ్చి సుకృతితో మాట్లాడు, నువ్వు తబితాతో ఫాలోఅప్లో ఉన్నాడు. ఓకే ఎస్ అనుకొని నేను వెళ్ళి
మాట్లాడడానికి వెళ్దాం. దారిలో నేను సింధుతో అన్నాను, ఓకే చూడ్డానికి బాగుంది, కరెక్ట్గా క్యారెక్టర్లోకి సెట్ అయ్యేలా ఉంది, ఓకే ఇదంతా ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయికి యాక్టింగ్ రాకపోతే ఎలా సింధు అని. అప్పుడు మాత్రం నేను చెప్పాను, నువ్వే చెప్పు, ఇండియాలోనే అందరికంటే పెద్ద డైరెక్టర్తో నువ్వు నాకు పేజీలు పెట్టకు, నాకు కెరియర్ ఉంది, ఇన్ కేస్ యాక్టింగ్ రాకపోతే మాత్రం నువ్వు ఇట్లా నిర్మోహమాటంగా చెప్పేయి, అది నీ మీద రెస్పాన్సిబిలిటీ అని వెళ్ళి ఆడిషన్ చేయడానికి వెళ్తే అక్కడ ఫస్ట్ టైం ఈ పిల్లని చూసాను నేను. వచ్చింది మా సినిమా అంతా తెలంగాణలో, నేను ఆంధ్ర యాక్సెంట్ మాట్లాడుతుంది అనుకుంటే తెలంగాణ యాక్సెంట్ మాట్లాడుతుంది. చూస్తే ఓ తమిత గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు, ఓ ఓకే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అనుకున్నాను. నెక్స్ట్ నేను ఆడిషన్ చేద్దాం అనుకుంటుంటే తను స్కూల్లో ఏదో ముందు రోజు జరిగిన కథ ఏదో చెప్తుంది, ఇలా ఫుల్ ఎక్సైటెడ్గా అటు ఇటు తిరుగుతున్నా, మీదికి వచ్చేసి ఇలా నరేషన్ స్కిల్స్ మామూలుగా ఉండలేదు, సొంత ఆడిషన్ దానికైతే చేసేసుకుంది. మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నాం, దీని తర్వాత ఇంకెందుకు ఆడిషన్, మనం అనుకున్న దానికంటే బెటర్ ఆడిషన్ ఇస్తుంది అనేసి ఇంకా ఆడిషన్ తనకి సెల్ఫ్గా చేసుకుంది. అండ్ దెన్ నెక్స్ట్ డే కథ వింటా అంది, సో కూర్చోబెట్టి మొత్తం కథ చెప్పాను, ఓపిక్గా వినింది, లైక్ ఆల్మోస్ట్ 3 hours 3.5 hours వినింది. అండ్ దెన్ కథ అంతా విన్నాక ఇప్పుడు గుండు టాపిక్. సో గుండు గురించి నేను ఎలా అడుగుదాం అనుకుంటే, హే గుండు కొట్టుకోవాలి కదా, కూల్, కెన్ ఐ షేవ్ మై హెడ్. నాకు ఇట్లా వెనకాల వైలెన్స్, పక్కన చిచ్చుబుడ్డీలు, డ్రమ్స్, ఇంకా మామూలు ఆనందం కాదు నాకు. ఆ రోజు ఒప్పుకుంది, ఏ రోజున వచ్చి నేను కొట్టుకోను, నేను చేయలేను, ఒక్కసారి కూడా డౌట్ కూడా లేదు. అండ్ షీ డిడ్ ఒక 2 months వర్క్షాప్కి వచ్చింది, అసలు ఏం పడితే అది తినేది, నో ఫస్, ఏం చెప్తే అది చేసేది, పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ దాకా వర్క్షాప్స్ ఉండేది. అండ్ ఫస్ట్ రీడింగ్లో నేను తనకి ఏం చెప్పలేదు క్యారెక్టర్ గురించి, తను ఈ క్యారెక్టర్ని ఎలా చదువుతుందో చూద్దాము, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో చూద్దామంటే, ఈ క్యారెక్టర్ని నా మైండ్లో ఉన్నదానికంటే అట్లీస్ట్ ఒక 100 సార్లు బెటర్గా ఇంటర్ప్రిట్ చేసింది. ఐ డోంట్ నో ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఎందుకంటే నేను ఇన్ని కథలు రాశాను, ఏ రోజు ఒక యాక్టర్ నా స్క్రిప్ట్లో ఉన్నదానికంటే బెటర్గా పర్ఫామ్ చేసి నేను ఎరగలేదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫస్ట్ టైం అది ఒక 13 ఏళ్ల పిల్ల చేసింది, దట్ వాజ్ అమేజింగ్. అసలు ఐ వాజ్ మైండ్ బ్లోన్. అసలు దీనికి ఎలా తెలిసింది, నేను మైండ్లో ఉన్నది అనుకున్నది దీనికి ఎలా తెలిసింది, లైక్ ఎలా అర్థమైంది, బికాస్ దిస్ లాడ్ ఆఫ్ డెప్త్, చిన్న డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ పట్టుకుంది, ఎవ్రీ డీటెయిల్ పట్టుకుంది. నేను అనుకున్న పేస్లో చదువుతుంది, నేను అనుకున్నట్టు వర్క్షాప్లో పర్ఫామ్ చేసి చూపిస్తుంది. ఈ వర్క్షాప్లో ఇవన్నీ నేను చూస్తున్నాను. ఒకరోజు సార్ కరెక్ట్గా షూట్ ముందు రోజు నైట్ 1 o'clockకి నేను సార్కి ఇంకా ఫోన్ చేశాను, ఇంకా ఫుల్ జిటర్స్, సార్ నాకు భయం వేస్తుంది అంటే, అవునా నాకు భయంగా ఉంది, సుకృతి ఎలా, సార్ సుకృతి బాగా చేస్తుంది, నేను ఎలా చేస్తానో నాకు భయంగా ఉంది, అది చాలా బాగా చేస్తుంది అంటే, సార్ అవునా అని సార్కి ఇంకా అప్పటికి వీళ్ళిద్దరికి ఇంకా కన్ఫర్మ్డ్గా తెలియలేదు దాని ఫుల్ టాలెంట్. నెక్స్ట్ డే ఫస్ట్ షాట్లో తవిత గారు చూసి, ఫస్ట్ షాట్లో ఫస్ట్ టేక్ నేను దాన్ని పిలిచి, ఫస్ట్ టేక్ ఓకే అయిపోవాలి నాన్న, సెంటిమెంటల్లీ ఫస్ట్ టేక్ ఓకే అయిపోవాలి, అది ఒకసారి చెప్పాను. నాకు తెలిసి సినిమాలో 90% ఆఫ్ హర్ షార్ట్స్ ఆర్ ఫస్ట్ టేక్స్, అట్లీస్ట్ 90%. ఐ డోంట్ నో అది ఏం నేర్చుకుంది, ఎక్కడ నేర్చుకుంది. అకార్డింగ్ టు వాట్ సార్ సెట్, సార్ అది ఎప్పుడు సెట్కి రాలేదు, దానికి ఏం తెలియదనే చెప్పారు, కానీ మా ఎవ్వరికి తెలియలేదు అసలు దానికి ఏం తెలుసు అని. బట్ ఫర్ 13-year-old టు డూ దట్ ఈజ్ అమేజింగ్. మీరందరూ చూస్తారు, ఐ డోంట్ నో రేపు మీకు సినిమా నచ్చుతుందో లేదో నాకు పక్కన పెడితే మీ అందరికీ సుకృతి మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది, విచ్ విల్ నెవర్ ఫర్గెట్, ఐ ప్రామిస్. ఒక గుడ్ యాక్టర్ని చూసినప్పుడు మనకు మనసులో నుంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా, అది షీ విల్ టేక్ దట్ ఫర్ ఎవర్, దట్ ఈస్ ఫర్ సర్టెన్. ఇంకేం జరగకపోయినా అది పక్కాగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు నెహాల్ ఇంకా భాను, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఈ అమ్మాయికి సినిమాలో 2 ఫ్రెండ్స్, వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ, ఎందుకంటే నాకు నా లైఫ్లో ఎప్పుడు 2 బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఉన్నారు. సో నేను రాసుకున్న క్యారెక్టర్కి కూడా 2 అబ్బాయిలు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనుకుంటే, వీళ్ళు
షార్ట్ తర్వాత కూడా ముగ్గురు కలిసి ఇలా హాయిగా షాప్కి వెళ్ళి చిప్స్ కొనుక్కొని తిరుగుతూ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడే కలిసారు అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఆల్రెడీ నేను ఫ్రెండ్స్ని వెతుక్కొని క్యాష్ చేశాను అనుకున్నారు చాలామంది. సో దట్ వాజ్ అది ఇంకో అదృష్టం. సో నాకు ఇలా అదృష్టాల మీద అదృష్టాలు జరిగాయి ఈ సినిమాతో. నెక్స్ట్ కవిత గారు, బేసిక్లీ మా బడ్జెట్ చాలా చిన్నది. సార్ ఏమో మమ్మల్ని ఒక్కరోజు కూడా డబ్బులు ఉన్నాయా, క్యారవాన్ ఏ హోటల్లో ఏమీ అడగలేదు. ధైర్యంగా ఇలా వైఫ్ని కూతుర్ని పంపించారు. నేను ఏదో పల్లెటూరులో షూట్ చేస్తున్నాను. మామూలుగా నేను రెక్కీకి చాలా రోజులు ఆ ఊర్లో టైం స్పెండ్ చేశాను. నేను రెక్కీకి ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగేదాన్ని, వాళ్ళతో ముచ్చట్లు పెట్టేదాన్ని. ఈవిడ వచ్చాక ఈవిడ కూడా నాతో కలిసి ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగి ఇద్దరం కలిసి ఆ ఊర్లో మా ఇష్టం ఎక్కడ పడితే అక్కడ తింటాము. సో ఇలా సరదాగా ఉండేది. ఒక కథ చెప్పాలి. ఒకరోజు వర్షం పడుతుంది, సెట్లో చినుకులు పడుతున్నాయి, అందరూ యాక్టర్స్కి గొడుగులు పెడుతున్నారు. అంతే సడన్గా నేను మానిటర్ ముందు కూర్చున్నాను, నా నెత్తి మీద గొడుగుంది. నాకెవరు గొడుగు పెట్టారు వెనక్కి తిరిగి చూస్తే ఈవిడ గొడుగు పట్టుకుని నా వెనకాల నిలిచింది. నేను ప్లీజ్ కవిత గారు నా పరువు తీకండి, ఎవరైనా చూస్తే ఈ డైరెక్టర్ చూడు ఎంత పొగరు, సుకుమార్ గారి వైఫ్తో గొడుగు పట్టించుకొని నిలిచింది అనుకుంటారని. సో దట్ అక్కడి నుంచి షీ స్టోల్ మై హార్ట్. ఆ రోజు నాకు అనిపించింది లైక్ నాట్ జస్ట్ అ బ్యూటిఫుల్ మదర్, అ వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఎవ్రీ ఇయర్ నాకు తప్పకుండా ఇంత పెద్ద జాడి ఆవకాయ వస్తుంది, ప్రతి పండగకి కాల్ వస్తుంది, లైక్ ఐ డోంట్ హ్యావ్ పేరెంట్స్. సో ఈ సినిమాతో నాకు మెయిన్గా ఏం దొరికిందంటే ద ఫ్యామిలీ ఐ లాస్ట్ ఐ ఫౌండ్ విత్ దట్. ఓకే అమ్మో, can I supply everybody? ఓకే. సో అండ్ మా సింధు ప్రొడ్యూసర్ మేమందరం ఫిక్స్ అయ్యి నమ్మి తన్ని దూకాము రంగంలోకి. సార్ ఏమో కూతుర్నిచ్చి పంపించారు. అక్కడ ఊళ్ళో ఏమీ లేదు, ఉన్న ఒక్క హోటల్లో వీళ్ళు ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఇవిడ ఒక రూమ్లోనే అడ్జస్ట్ అయ్యేది. ఎప్పుడు కనీసం కాల్ చేసి ఇంకో రూమ్ ఉందా అని కూడా అడగలేదు. సో అసలు మాకు అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు నిజంగానేనా లేకపోతే. ఓకే. సో ఇట్ వాస్ లైక్ ఫ్యామిలీ. అసలు నేను మాటల్లో చెప్పలేను. ద హోల్ థింగ్ మేము ఇమాజిన్ చేసుకున్న దానికి అక్కడ జరిగింది. చూసాక నాకు గుర్తుంది ఫస్ట్. సో సార్ అప్పటికి ఎప్పుడు మంచి కథ బాగా చేస్తావు అని చెప్పేవారు. సార్ సినిమా చూసాక నువ్వు నెక్స్ట్ డే నాకు యాక్చువల్లీ మార్నింగ్ పొద్దునే వాయిస్ మెసేజ్ ఉంది, నన్ను పథక అని పిలుస్తారు. సో పథక నువ్వు చాలా మంచి డైరెక్టర్వి పథక అంటే, సార్ ఇంక నేను చచ్చిపోతాను ఇది చాలు నా జీవితానికి అంటే, ఓ 25 సినిమాలు తీసాక చచ్చిపోని పెట్టాను. సో అండ్ సుకృతిని చూసిన లైక్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత రఫ్ కట్ చూసి సార్ నాతో ఏంటి ఇది ఇలా చేస్తుంది, ఏం చెప్పావు దీనికి అన్నారు నాతో. దట్స్ వాట్ ఐ రిమెంబర్. బట్ సార్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ సుకృతి. ఆయన ఒక చిన్న క్లిప్ నన్ను అడిగి ఫోన్లో పెట్టుకొని అందరికీ చూపిస్తూ ఉండేవారు సెట్లో కూర్చొని. సో యా, దట్ వాజ్ హిస్ రియాక్షన్. హీ వాజ్ మోర్ ఆఫ్ అ ఫాదర్ దెన్ ఫిల్మ్ మేకర్. Thank you very much for giving us this. You called him chief guest. He is not here as a chief guest. He is the father of Sukriti here today. But he's special in our hearts. Yeah. And thank you for everyone in the media for listening to me patiently. And thanks for everybody watching us online now. Thank you so much. Thank you very much.